చాలా బ్రైట్ ఉందండి, చాలా క్వాలిటీ ఉంది, చాలా చక్కగా ఉందండి. Start watching free on your smart TV. Tata IPL, DC versus RCB on 27th April at 6:30 p.m. on Jio Hotstar and Star Sports Network. చాలా చక్కగా వస్తుంది చూడండి, ఎంత బ్రైట్ గా వస్తుందో, ఎంత క్వాలిటీగా వస్తుందో చూసారా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్నటి రోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసాం, కొంచెం డెమో కూడా ఇచ్చామండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి. పోర్టబుల్, ఇదైతే చాలా చిన్నగా ఉందండి చూడండి, అడుగు కూడా లేదు చూడండి. నా జాన్తో ఒక జాన్ ఉందంతే, చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ అండి. చూసారా, ఓవోటో ఫ్యూజన్ క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది. ఈ రోజు అయితే మనం దీన్ని 150 స్క్రీన్ మీద ఫుల్ స్క్రీన్ టెస్ట్ చేద్దామండి. మనకిది 4K సపోర్ట్ చేస్తుందా, HDR సపోర్ట్ చేస్తుందా, ఇంకా పెన్ డ్రైవ్లు కనెక్ట్ చేసి చూద్దాం. మనకి హాట్స్టార్ పనిచేస్తుందా, OTT యాప్స్ ఎలా పనిచేస్తున్నాయి, అన్ని విషయాలు ఈ రోజైతే మీతో షేర్ చేసుకుంటాను. మనమైతే లేట్ చేయకుండా ఇప్పుడు దీన్ని స్క్రీన్ టెస్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టేశాను, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఓకే, ఆన్ అయింది చూడండి. ఓకే చూడండి, దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ చూడండి, సెర్చ్, హోమ్, షాప్, డిస్కవర్ యాప్స్ అని. మనం ఈ హోమ్ లో ఇక్కడ చూడండి, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, ప్రైమ్, ఇక్కడ సెట్టింగ్స్, హాట్స్టార్, ఆ ప్లస్ చూసారా. ఆ ప్లస్ కి వెళ్తే మనకి యాప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కదా. ఈ యాప్స్ లో మనకి ఏది మనం మెయిన్ పేజీలో పెట్టుకోవాలంటే అది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మెయిన్ పేజీకి వచ్చేస్తుందండి. నేను నెట్ఫ్లిక్స్ పెడుతున్నాను చూడండి, అదిగో నెట్ఫ్లిక్స్ వచ్చేసింది కదా. అలా మనం ప్లస్ లో ఏది పెట్టుకుంటే అదైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ షాపింగ్ ఉంది. దీనిలో అయితే మనం జస్ట్ మనకి ఏదైనా మూవీ కావాలన్నా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ మనం చూడాలన్నా ఇక్కడైతే మనం రెంట్ కానీ పర్చేజ్ కానీ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత డిస్కవరీకి వెళ్దాం. ఈ డిస్కవరీలో మనకి చూడండి యాప్స్, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి, ఎయిర్ యాప్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఓకే, ఇంకా చివరికి చూసారా సెట్టింగ్స్, అది మనకి ఇంపార్టెంట్. ఆ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇదిగోండి చూడండి, అసలు చూడండి సార్ ఎంత బ్రైట్ ఉందో చూడండి. ఈ బ్రైట్నెస్ గానీ ఇక్కడ చూడండి టెక్స్ట్ గానీ మనకి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి. 13,000 లూమియాన్స్ యాజ్ ఇట్ ఈస్ గా అయితే మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చాలా బ్రైట్ ఉందండి. మనకి 12,000 రూపాయల్లో ఇంత బ్రైట్ ప్రొజెక్టర్ అయితే నేను చూడలేదు, ఈ మధ్య కాలంలో అయితే చూడలేదండి. ఇది మనకి నిజం చెప్పాలంటే పిక్స్ ప్యాక్ పవర్ కంటే కూడా క్వాలిటీగా ఉంది, బ్రైట్ గాను ఉంది. సార్ పిక్స్ ప్యాక్ పవరే బాగుందన్నారు కదా ఇంతకు ముందని మీరు అనొచ్చు. ఒకదాన్ని మించి ఇంకొకటి వస్తుందండి ప్రొజెక్టర్ లో, మనం చెప్పలేం. ఒకదాన్ని మించి ఒకటి అదే సెగ్మెంట్ లో రావచ్చు, ఇంకా ఫ్యూచర్ లో కూడా రావచ్చు. ఓకే, ఇక్కడ మనం ప్రొజెక్టర్ సెట్టింగ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొజెక్టర్ మోడ్ ఉంది కదా. దీన్ని అయితే మనం ఇదిగోండి ఫ్రంట్, రేర్, ఇలా ఫ్రంట్ సీలింగ్, అలాగే ఇక్కడ రేర్ సీలింగ్ ఇలా అయితే మార్చుకోవచ్చు. మనం డెస్క్ టాప్ మీద పెట్టుకున్నాం కాబట్టి మనం ఈ ఫ్రంట్ మోడ్ లో పెట్టుకుందాం. ఆ తర్వాత కీ స్టోన్ సెట్టింగ్స్ అండి. ఇక్కడ చూడండి, ఈ కీ స్టోన్ సెట్టింగ్స్ లో డిజిటల్ జూమ్ ఉందా. ఈ డిజిటల్ జూమ్ అయితే మనం చాలా సార్లు చెప్పాం. ఈ స్క్రీన్ ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదైతే మనకి 20 వరకు తగ్గుతుందండి, చాలా చిన్నగా తగ్గుతుంది. ఒకసారి చూడండి, ఇదిగోండి చూడండి ఎంత ఫాస్ట్ గా తగ్గుతుందో చూడండి. చూడండి 20కి వెళ్ళిపోయింది చూడండి. హ్యూజ్ అండి, ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుంది. మళ్ళా మనం 100 వరకు అయితే ఇది పెంచుకోవచ్చండి. చూడండి చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది చూడండి. ఇక్కడ ఆటో కీ స్టోన్ ఉంది, ఆటోమేటిక్ గా స్క్రీన్ అంతా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ
ఫాస్ట్ కీ స్టోన్ కరెక్షన్ ఉంది కదా, చూసారా? ఇదైతే ఫాస్ట్ గా కీ స్టోన్ కరెక్షన్ అవుతుందండి. ఆ తర్వాత కార్నర్ కరెక్షన్ ఉంది కదా, ఈ కార్నర్ కరెక్షన్ ఆన్ చేస్తే చూడండి, ఇదిగోండి ఇక్కడ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి, ఒక కార్నర్ అయితే మీకు తగ్గించి చూపిస్తాను. చూడండి, ఇలా తగ్గించుకోవచ్చు, ఇలా మనం పెంచుకోవచ్చు. ఇవి మీకు ప్రతి ప్రొజెక్టర్ లో నేను చూపించేయనండి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ కీ స్టోన్ కరెక్షన్స్ రీసెట్. మనం రీసెట్ కొడితే ఫస్ట్ ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ కి అయితే ఇది వెళ్ళిపోతుంది. ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఇమేజ్ సెట్టింగ్ ఉంది చూడండి. ఈ ఇమేజ్ సెట్టింగ్ లో మనకి ఇక్కడ చూడండి స్టాండర్డ్ ఉంటుంది, మూవీ ఉంటుంది, వివిడ్, గేమ్, స్పోర్ట్స్, యూజర్. మనకి దేనిలో కావాలంటే దానిలో పెట్టుకోవచ్చు అండి. యూజర్ లో పెట్టుకుంటే మాత్రం మనకి కావలసిన విధంగా బ్రైట్నెస్ గానీ ఇక్కడ చూడండి ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రైట్నెస్ 50 లోనే పెట్టాను. అంటే సగమే మనకి నేను సెట్ చేసింది సగం బ్రైట్నెస్. సగం బ్రైట్నెస్ కే ఎంత క్వాలిటీ వస్తుంది మీకు. ఓకే, మనం బ్యాక్ వెళ్దాం. ఇంకా ఈ నెట్వర్క్ సెట్టింగ్ లో మన వైఫై తో కనెక్ట్ అవ్వచ్చు. బ్లూటూత్ కి మనం ఎక్స్ట్రా ఆడియో కనెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ మేనేజ్మెంట్ లో ఇక్కడ మన యాప్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. బ్యాక్ వెళ్దాం. ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్ ఇంగ్లీష్ లో పెట్టుకుంటాం. డేట్ అండ్ టైం ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది మన వైఫై కనెక్ట్ అవ్వగానే. లేదంటే మనం మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. అదర్ సెట్టింగ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి పవర్ మోడ్ ఉంది కదా, స్టార్ట్అప్ లో పెట్టుకోవాలా లేకపోతే పవర్ ఆన్ స్టాండ్ బై లో పెట్టుకోవాలా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కీ టౌన్ ఉంది కదా, ఇది ఆన్ ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ సేవర్ సెట్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ 15 మినిట్స్ 1 అవర్ మన ఇష్టం అండి. ఇక్కడ స్టాండ్ బై టైం ఆఫ్ లో పెట్టుకున్నాం. అయితే మనం ఇక్కడ ఇదిగోనండి చూడండి, ఇక్కడ మనం ఎంత టైం అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. మనం ఇక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఉంది, ఇది కొట్టేస్తే మన సెట్టింగ్స్ అన్ని వెళ్ళిపోయి ఫస్ట్ మనం ప్రొజెక్టర్ ఎలా తెచ్చామో అలా అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూడండి అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ అని రాసి ఉంది. ఇక్కడ చూడండి సిస్టమ్ వర్షన్, ఆ తర్వాత మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ 11, 2GB ర్యామ్, 16GB రోమ్, ఇక్కడ బ్లూటూత్ మ్యాక్ అడ్రస్, ఇక్కడ వైఫై మ్యాక్ అడ్రస్ ఇలా రాసి ఉంటాయండి. ఇంతేనో సింపుల్ సెట్టింగ్, ఎందుకంటే ఏమీ ఉండవండి. కానీ బ్రైట్నెస్ చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత క్వాలిటీ ఉందో. నెంబర్ 1 అండి. పిక్స్ బ్యాక్ పవర్ కంటే ఇది ఎక్కువ బ్రైట్నెస్ ఉంది, ఎక్కువ క్వాలిటీ ఉందండి. ఇది చూడండి ఎంత క్వాలిటీ, ఎంత బ్రైట్నెస్, ఎంత డెప్త్నెస్. ఇక్కడ టెక్స్ట్ కూడా చూడండి అసలు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో మనకి. చాలా బ్రైట్ ఉందండి, చాలా బ్రైట్ ఉంది. ఓకే, ఇంతేనండి. ఇంకా మనమైతే బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి మీకు టెస్ట్ చేద్దాం. యూట్యూబ్ లోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనండి, మనం ఇప్పుడు వైఫై కనెక్ట్ చేద్దాం, అలాగే బ్లూటూత్ కూడా కనెక్ట్ చేద్దామండి. ఇదిగోనండి ఏహెచ్ఆర్ కనెక్ట్ అయింది, వెంటనే కనెక్ట్ అయిందండి. ఆ తర్వాత బ్లూటూత్ కూడా కనెక్ట్ చేద్దాం. ఇదిగోనండి మన సోనీ HT-RT40 ఇక్కడ చూపిస్తుంది. కనెక్ట్ చేద్దాం. వెంటనే కనెక్ట్ అయింది చూడండి. యూట్యూబ్ ఆన్ చేద్దాం. HDR కంటెంట్ తీసుకుందాం. K కూడా చెక్ చేద్దామండి ఒకసారి. ఇదిగోనండి ఇదైతే మనకి 12K వరకు ఉంది, HDR కూడా ఉంది. ఇదైతే చెక్ చేద్దాం. స్టాప్. ఓకే, ఇక్కడ చెక్ చేద్దామండి.
ఇప్పుడైతే మనకి 10.080 60 వరకు అయితే నడుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2K ఉంది, 4K కూడా ఉంది. ఇక్కడ మనకి ఈ వీడియో అయితే 4K వరకు సపోర్ట్ చేస్తుందండి. 8K అయితే సపోర్ట్ చేయడం లేదు. అలాగే HDR కూడా సపోర్ట్ చేయడం లేదండి. ఓన్లీ మనకి 4K వరకే ఇదైతే రన్ అవుతుంది. క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. నిజంగా ఇది పిక్స్ ప్యాక్ ఓజీ ప్రో వచ్చినట్టు వస్తుంది సార్. క్వాలిటీ మాత్రం మామూలుగా లేదు అసలు. 8K వరకు అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. 8K అయితే సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు నేను అమెజాన్ ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడైతే యూట్యూబ్కి వెళ్దాం. HDR 12K ఉంది. దీనిలోనే మనం 4K టెస్ట్ చేయొచ్చు, HDR టెస్ట్ చేయొచ్చు, 8K కూడా టెస్ట్ చేయొచ్చు అండి. లేదండి, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకి ఫుల్ హెచ్డి వరకే సపోర్ట్ చేస్తుంది. చూడండి, HDR కానీ అలాగే 8K కానీ సపోర్ట్ చేయడం లేదు. మనకి అమెజాన్ ఫైర్ స్టిక్ లో ఫుల్ హెచ్డి వరకే సపోర్ట్ చేస్తుందండి. ఓకే, బ్యాక్ వెళ్దాం. ఇక్కడ మనకి డాల్బీ అటామస్, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఓన్లీ PCM ఆడియో మాత్రమే ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మాక్సిమం రెజల్యూషన్ మనకి 10.080 ఫుల్ హెచ్డి వరకే సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనకి 6Hz లో. ఇప్పుడు మనం 150 స్క్రీన్ లో హాట్ స్టార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ప్రొజెక్టర్ లో అదిగోనండి, అక్కడ చూడండి. టెక్స్ట్ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. There is a fielder there. There is another catch. Rachin Ravindra. Now has he done it again as MS Dhoni has catching up on every key moment. చాలా బ్రైట్ ఉందండి, చాలా క్వాలిటీ ఉంది, చాలా చక్కగా ఉందండి. Start watching free on your smart TV. Don't IPL, DC versus RCB on 27th April at 6:30 p.m. on Jio Hotstar and Star Sports Network. ఓకేనండి, నేనైతే ఇక్కడ ఆపేశాను. క్వాలిటీ చూద్దాం ఎంత వస్తుందో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్ హెచ్డి అప్ టు 10.080 ప్లే వస్తుంది. దీనిలో మనకి OTT యాప్స్ మొత్తం ఫుల్ హెచ్డిలో అయితే రన్ అవుతున్నాయండి. ఓకే, నేను 1 TB హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేశానండి. పెన్ డ్రైవ్ వద్దు, డైరెక్ట్ గా 1 TB హార్డ్ డిస్క్ నేను ఇక్కడ కనెక్ట్ చేశాను. సోర్స్ లోకి వెళ్దాం, USB లోకి వెళ్దాం. ఇదిగోనండి, మనకి 1 TB హార్డ్ డిస్క్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఆన్ చేశాను, 4K సాంగ్స్ ఆన్ చేశాను. ఓకేనండి, మనకి దీనిలో 4K సాంగ్స్ అయితే రన్ అవుతున్నాయి. 2 TB హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను. సోర్స్ లోకి వెళ్దాం, USB. ఓకే, ఇక్కడ 2 TB హార్డ్ డిస్క్ కూడా చక్కగా కనెక్ట్ అయిందండి. ఏదో ఇంగ్లీష్ సినిమా కదా. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా, పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు
తెలుగులో మూగుముడుకులు ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ అంతే. 2TB హార్డ్ డిస్క్ కూడా చక్కగా రీడ్ చేస్తుంది, అలాగే ప్లే చేస్తుందండి. ఇప్పుడైతే మనం దీనికి ఆండ్రాయిడ్ బాక్స్ అయితే కనెక్ట్ చేసి చూద్దామండి. అంటే మీడియా బాక్స్ కనెక్ట్ చేసి చూద్దాం. నా దగ్గర T9 బాక్స్ ఉంది కదా, దానిలో మనకి 4K సపోర్ట్ చేస్తుందా లేకపోతే HDR సపోర్ట్ చేస్తుందా, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకేనండి, నేనైతే ఇప్పుడు T9 బాక్స్ కనెక్ట్ చేశాను. మనం సోర్స్ లోకి వెళ్దాం. HDMI 2 లో కనెక్ట్ చేశానండి. ఇప్పుడు మనం యూట్యూబ్ లోకి వెళ్దాం. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా చక్కగా వస్తుంది క్వాలిటీ. ఓకే, ఇక్కడ ఆపేద్దామండి. ఓకే, ఈ చేప దగ్గర ఆపేద్దాం. ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఓకే, దీనిలో కూడా మనకి ఇక్కడ చూడండి 4K వరకు సపోర్ట్ చేస్తుందండి. 4K లో కూడా 60 FPS వరకు అయితే మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. HDR కానీ 8K కానీ సపోర్ట్ చేయడం లేదు. మనకి ఇన్బుల్ట్ గా ఇచ్చిన ఆండ్రాయిడ్ లో అయితే డైరెక్ట్ గా మనకి యూట్యూబ్ లో 4K సపోర్ట్ చేస్తుందండి. OTT యాప్ల్లో మాత్రం 4K సపోర్ట్ చేయడం లేదు. ఓన్లీ 1080 60 FPS వరకే పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ చేసినప్పుడు మనకి 1080 కాదు 4K కూడా రన్ అవుతుంది, అది కూడా 60 FPS లో. ఓకే, మనమైతే ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకేనండి, చూసారు కదా, ఇది మనకి బ్రైట్నెస్ పరంగా గానీ క్వాలిటీ పరంగా గానీ చాలా చక్కగా ఉందండి. డైరెక్ట్ గా మనకి యూట్యూబ్ లో అయితే 4K సపోర్ట్ చేస్తుంది. ఏది ఇన్బుల్ట్ గా ఇచ్చిన ఆండ్రాయిడ్ లో 4K సపోర్ట్ చేస్తుంది. OTT యాప్లు అయితే 4K సపోర్ట్ చేయడం లేదండి, మనకి ఫుల్ HD వరకు అయితే సపోర్ట్ చేస్తున్నాయి. పర్ఫార్మెన్స్ అయితే చాలా చక్కగా ఉంది. బ్రైట్నెస్ కూడా చూసారు కదా. ఇదిగోనండి, ఇప్పుడు మీకు 15 వాట్స్ బల్బ్ వేస్తుంది, అయినా సరే క్లారిటీ చూడండి ఎంత చక్కగా ఉందో. బ్రైట్ చూసారా ఎంత బాగుందో. ఈ ప్రొజెక్టర్ అయితే మనం తీసుకోవచ్చండి. మనకి ఇది వర్తబుల్లే. ఇది మనకి 12,000కి వస్తుంది. మీలో ఎవరికన్నా కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను లింకులు ఇవ్వను, వాట్సాప్ లో వద్దండి, డైరెక్ట్ గా నేను నెంబర్ ఇచ్చేస్తాను. మీరైతే దాన్ని పర్చేజ్ చేయాలంటే మాత్రం కొనుక్కోండి. మన దగ్గర అయితే ఈ ఒక్క ప్రొజెక్టర్ అయితే దొరుకుతుంది. మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకోదలుచుకుంటే ఈ ఒక్క ప్రొజెక్టరేనండి, ఎందుకంటే ఇది అన్బాక్సింగ్ చేసింది. ఈ ఒక్క ప్రొజెక్టర్ అయితే నేను ఎవరికైనా ఇస్తాను, అదే 12,000కి ఇస్తానండి. అక్కడైనా మీకు 12,000కే దొరుకుతుంది, అది మీ చాయిస్. మీకు నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను. నా దగ్గర అయితే ఈ ఒక్కటి మాత్రమే దొరుకుతుంది, గుర్తుంచుకోండి. ఎవరైతే కాల్ చేసి దగ్గరలో ఉంటే రండి, లేకపోతే కార్గో కేసేస్తాను. ఓకే, ఎందుకంటే ఫర్దర్ గా నేను ఇంకో ప్రాజెక్టర్ తెచ్చి అన్బాక్సింగ్ చేయాలి కాబట్టి అమ్ముతున్నాను, లేకపోతే ఇది అమ్మాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది, బాగుందండి. ప్రొజెక్టర్ చిన్నదైనా పర్ఫార్మెన్స్ పెద్దగా ఉంది. ఓకే, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.